తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో వరుస సక్సెస్లను సాధిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్గా లోకనాయకుడు అయిన కమల్ హాసన్ నటించబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఆయన చేసే క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉండడంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాలో ఆయనని విలన్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో కొత్త కమల్ హాసన్ను చూపించబోతున్నామని ఇప్పటికే నాగ్ అశ్విన్ తెలియజేశారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో కమల్ హాసన్ లోని మరొక యాంగిల్ ను బయటకు తీసుకువస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం కమల్ హాసన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఈ సినిమా కోసం దాదాపు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆయన క్యారెక్టర్ తక్కువే అయినప్పటికీ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం అనేది నిజంగా ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ఆయన సోలో హీరోగా కూడా విక్రమ్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక దాంతో వచ్చిన క్రేజ్ వల్లే కల్కి సినిమాలో ఆ క్యారెక్టర్ చేసే అవకాశం అయితే వచ్చింది. ఇక మొత్తానికైతే ఆయన విలన్ క్యారెక్టర్ లో నటించి తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఈ సినిమా మీదనే కమల్ హాసన్ ఎలాంటి పాత్రలు చేస్తాడు అనేది ఆధారపడి ఉంది.